విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తాను రక్తదానం చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. చరిత్ర ఉన్నంత వరకు భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగువారి హృదయాల్లో నిలిచిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఒక చరిత్ర రాజకీయాల్లో 9 నెలల్లో పార్టీ స్థాపించిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అన్న ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ప్రతి ఒక్కరి తెలుగువాడి హృదయాల్లో జీవించి ఉన్న వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు 30వ వర్ధంతి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా రక్తదానం చేస్తా ఉన్నాం. రక్తదాన శిబిరం కూడా నేను స్వయంగా రక్తదానం చేయటమే కాకుండా రక్తదాన శిబిరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా 100 మందితోటి మరి రక్తదానం చేయించి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతా ఉన్నాం. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట కూడా అన్నదానాలు గాని ఎవరికి చేతనైనా వారు పేదవారికి సహాయం చేయటం, ఆకలయ్యే వారికి అన్నం పెడతాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పేదవారి కోసం ఆలోచించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ప్రపంచానికి దిక్సూచిగా నిలబడి అంటే అది అన్నగారి గొప్పతనం అని సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అన్నదానం పెనంలూరులో చేశాం, ఇప్పుడు అట్లాగే తోపుడు బళ్ళు ఇచ్చాం. ఇంకా ఇది ఎప్పుడు కూడా కంటిన్యూగా అవుతానే ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అన్న ఎన్టీ రామారావు గారి పేరుతోటి ప్రభుత్వం సేవా కార్యక్రమాలు అలాగే పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్.